హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో కొత్త మార్పులతో ప్రభుత్వం 6 గ్యారంటీల్లో రైతులకు మరింత మేలు చేసే విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు రైతు భరోసా, గతంలో రైతు బంధు ఉంటే ఇప్పుడు రైతు భరోసా అనేది ఇస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించి ప్రారంభం కావడం జరిగింది. రైతులకు మరి ముఖ్యంగా యాసంగి సీజన్లో 6,000 రూపాయలు అందజేయబోతున్నారా, లేదంటే 7,000 రూపాయలు జమ చేయబోతున్నారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? అయితే ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి అదేవిధంగా వీరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నమాట. ఎలాంటి పథకాలకు సంబంధించి ఏంటి ఆ వివరాలతో పాటు తెలంగాణ ఉన్నటువంటి రైతులకు సంబంధించి వీరి ఖాతాలకు సంబంధించి ముఖ్యంగా మరొక 10,000 రూపాయలు కూడా ఇలా అంటే 1,000 నుంచి 10,000 వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి పథకాలు ఏంటి, ఇప్పటికే నిధులు కూడా రిలీజ్ చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో వర్షాలన్నమాట. సో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మబ్బులు వాతావరణం కొనసాగుతుంది కాబట్టి సో ముఖ్యంగా కొన్ని చోట్ల ముఖ్యంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఏదైతే పెరిగిన చలి తీవ్రత ఫిబ్రవరి మొదటి వారంలో ఎండలు హెచ్చరికలు అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకు పైసలు అయితే అందజేస్తున్నారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి. అయితే ఇప్పటికే 21 విడత నవంబర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఇందుకు సంబంధించి గుడ్ను చెప్పడానికి సో వీరికి 4,000 రూపాయలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఏ విధంగా ఏంటంటే చాలామంది ఈకేవైసీ అనేది చేసుకోలేదన్నమాట. ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆధార్ కార్డుకు అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ చేయడం పోవడం, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయలేదన్నమాట ఆధార్ కార్డు. డీబీటీ కూడా ఎనేబుల్ లేదంటున్నారు. ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా 16 అంకెలతో కూడినటువంటి ముఖ్యం గుర్తింపు కార్డు లాంటిది ఒక సంఖ్య అనేది అందిస్తున్నారు కాదు, అవన్నీ కూడా తప్పనిసరిగా మనం చేయించుకోవాలన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. సిఎస్సి సెంటర్ ద్వారా కూడా ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. డాక్యుమెంట్లో ఆధార్ భూ విభజన అంటే యాజమాన్య నిర్ధారించే పత్రాలు కరెక్ట్ ఉన్నాయా, ఐఎఫ్సి కోడ్, పట్టా పాస్ పుస్తక నెంబర్, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇలా ఉంటే తప్పనిసరిగా రిలీజ్ చేసేటప్పుడు 21 విడత రాని వారికి 21 విడత, అదేవిధంగా 22వ విడత 2 కలిపి 4,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు వస్తాయన్న దానిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే యూరియా సంబంధించి చాలామంది అంటే ఒక జిల్లా సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది, యూరియా ఫర్టిలైజర్ యాప్ కదా. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ప్రాసెస్ ఎలా ఉంది, దీనికి సంబంధించి కొన్ని విషయాలు అనేది రైతులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలన్నమాట. చాలామంది తెలియదు. సో అందుకని చెప్పేసి ముఖ్యంగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత లాగిన్ అయినట్లు అవుతుంది. తర్వాత వచ్చేసి మనకు పట్టా పాస్ పుస్తకం నెంబర్ అయితే అడుగుతుంది. పట్టా అనేది బార్ కోడ్ ఉంటుంది, దానిపైన ఉన్నటువంటి నెంబర్ ఎంట్రీ చేసి అందులో ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎలా అంటే మీ యొక్క పట్టా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. ఆధార్ కార్డుకు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్ అనేది ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి చాలామంది తెలియడం లేదు. అక్కడ ఓటీపీకి వెళ్ళేటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, 4 అంకెలు. సో ఆ నెంబర్కి వెళ్తుంది. ఆ నెంబర్ అనేది మనం ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. అందులో తర్వాత మనకి ఎలాంటి పంట వేసాం, పంట రకాన్ని బట్టి అంటే మొక్కజొన్న వేస్తే 4 బస్తాలలాగా యూరియా, మిగతా వారికి అంటే వరికి 3 బస్తాలు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎకరాల వారికి అయితే అందిస్తున్నారు. మొదటి దశలో వచ్చేసి 4 బస్తాలు ఉంటే 2 బస్తాలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో మండలాల వారికి కొన్ని జిల్లాల్లో అయితే దగ్గర లొకేషన్లో కూడా అయిపోయినట్టు చెప్తున్నారు. సోమవారం కొన్ని జిల్లాల్లో అయితే తొందరగా ఇవ్వడం జరుగుతుంది అంటే అది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
మీ యొక్క డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నాయన్నమాట. కానీ ఒకసారి ఎందుకంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చాలామందికి అయితే తెలియదు. ఎందుకంటే ఈరోజు మనం ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్న తర్వాత ఒక ఐడి అనేది వస్తుందన్నమాట, బుకింగ్ ఐడి. ఆ ఐడి అనేది బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఏ షాప్లో బుక్ చేసుకున్నా అక్కడికి పోతే మన యొక్క పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ ఇప్పుడు బుక్ చేసినా, ఈరోజు బుక్ చేసినా మనం వెళ్ళి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది తెలియదు కాబట్టి ఈరోజు బుక్ చేస్తే 24 గంటల ఒక రోజు తర్వాత తీసుకోవాలి అలా అనుకుంటున్నారు. అలా కాదు. సో ఇక మొత్తానికి అయితే ఈజీ ప్రాసెస్ అయితే ఉంది. కానీ ఎక్కడ ఉంది లొకేషను, అదేవిధంగా మీ నియర్ లొకేషన్లో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఆ రైతులకు సంబంధించి ఇప్పటికే నారుమడులు అనేది పోయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికి అవసరం అవుతున్నాయి. కొన్ని ముందున్న వారు ఆల్రెడీ కొంతమంది తీసుకోవడం అయితే జరిగింది. కొంతమంది అయితే ఇంకా అంటే ప్రాసెస్ అయితే లేదు కాబట్టి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నారుమళ్ళు కూడా వేశారు. నాటు వేయడానికి కూడా అన్ని సిద్ధంగా అయితే ఉన్నాయి కాబట్టి యాసంగి సీజన్ అనేది జనవరి ఎండింగ్ వరకు అన్ని చోట్ల అయితే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ లెక్కన చూసుకున్నట్లయితే శాటిలైట్ సర్వే కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఏదైతే ఉన్నాయో మ్యాపింగ్ తీసుకుంటున్నారు, డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటికే దాదాపు ఒక 50 నుంచి 60% మేర సర్వే చేసినట్లు చెప్తున్నారు లెక్కలు. అయితే ఇవి గతంలో ఏదైతే మనకు వానాకాలం సీజన్లో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు చాలామందిని తీసేయడం జరిగింది కదా. సో అనర్హులు ఉన్న వారికి గ్రామ సభల ద్వారా కావచ్చు వారి యొక్క పేర్లు చెప్పేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ స్వీకరించడం కూడా జరిగింది కదా. సో సేమ్ యాస్టిజ్గా అదే విధానాన్ని దానివల్ల కూడా 5 నుంచి 6 లక్షల రైతులకు ఉన్నాయో వారి పేర్లు కూడా అనర్హులు ఉన్న వారికి కూడా రావడం జరిగిందట. సో ఇప్పుడు అలా కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో కూడి వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకూడదని ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వానాకాలం సీజన్లో పంటలకు సంబంధించి అంటే పట్టాలు కొత్త వారికి వచ్చాయి. క్రయ విక్రయాలు జరిగిన వారికి పట్టాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాదాపు 1,00,000 వరకు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. వారికి కూడా ఈసారి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ మనకు చివరి ఆఖరికి అయితే వచ్చేసింది. మొత్తం మీద అయితే ఇవ్వడానికి, ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ల టైంలో వస్తాయి అనుకున్నాం కానీ రాలేదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కూడా వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణలో ఎప్పుడు ఇస్తారో దానిపైన ఉత్కంఠ నెలకొంది. కాబట్టి తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు, ఇక రిజర్వేషన్లు వార్డుల వరకు వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఖరారు అయితే కావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జనవరి 26 తారీఖుని పథకాన్ని ప్రారంభించి సో ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా రావడం జరిగింది అనమాట. అందుకని ముందే కూడా నిధులు ఒకవేళ సర్దుబాటు అయినట్లయితే తప్పనిసరిగా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 6,000 రూపాయల అకౌంట్లో అయితే నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే శాటిలైట్ మ్యాపింగ్ అంటున్నారు కదా. సో ఎంతమందికి వస్తాయి ఏందనేది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఎలా దీనికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శక అయితే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. అయితే తెలంగాణలో ఇప్పటికే వీరికి సంబంధించి ఏదైతే సంక్రాంతి కానుకగా యంత్ర పరికరాలు కేంద్రం నుంచి ఒక 60%, రాష్ట్రం నుంచి 40% సబ్సిడీ అందిస్తున్నారు కదా. రోటోవేటర్లు, ట్రాక్టర్లు ఇలాంటివి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. 1,30,000 మందికి ఇస్తామని చెప్పారు. దాదాపు 5 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. ఇవి దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నామని. అయితే వీరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే 1,000 రూపాయల నుంచి 10,000 వరకు పడుతుంది అన్నమాట అకౌంట్లో. ఎలా అంటే వానాకాలం సీజన్ సంబంధించి ఎవరైతే అమ్మారో అంటే వ్యవసాయం సంబంధించి ఏదైతే సన్న రకాల వడ్లు పండించారో బోనస్ డబ్బులు ఇస్తామని సో అవి రిలీజ్ చేయడం జరిగింది 500 కోట్ల వరకు. సో చాలామందికి అయితే పడ్డాయి. ఒక్కొక్కరికి క్వింటాల్ నుంచి 2 క్వింటాలు, ఇలా చాలామందికి ఎన్ని క్వింటాలు ఉంటే అన్ని క్వింటాలు ప్రభుత్వానికి అమ్మిన వారికి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడుతున్నాయి. కాబట్టి